హాయ్ అండి. తెలంగాణలో ఉన్న రైతులందరికీ నమస్కారం. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రైతులకి రైతు బంధు డబ్బులు ఎప్పుడు వేస్తారా అని చాలా ఆశతో ఎదురు చూస్తూ ఉంటారు. రైతన్నలకి ఈ రోజైతే ఒక శుభవార్త అయితే తీసుకొని వచ్చాను. ఈరోజు చూసుకున్నట్లయితే నవంబర్ 28 తారీఖు గురువారం నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఒక ఇంటర్వ్యూలో ఈ నెల ఆఖరిలోపు అంటే నవంబర్ 30 తారీఖు లోపు రైతు భరోసా డబ్బులు ఎవరికైతే 2 లక్షల లోపు ఉన్నవారికి మాత్రం రుణమాఫీ చేస్తామని చెప్పారు. అలాగే మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే రైతు భరోసా డబ్బులు రుణమాఫీ చేసిన తర్వాత రైతు బంధు డబ్బులు వచ్చే నెల డిసెంబర్ 5 తారీఖు లోపు ప్రతి రైతుకి అందేలా చేస్తామని అయితే చెప్పడం జరిగింది. పోయిన పంట చూసినట్లయితే ఎకరానికి 5,500 వేశారు. కానీ కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఎకరానికి 7,500 వేస్తామని హామీ అయితే ఇచ్చారు. అంటే ఏడాదికి 15,000 చొప్పున వేస్తామని. చాలా మంది రైతులైతే రైతు బంధు డబ్బుల కోసం వర్షాకాల పంట నాటు వేసినప్పటి నుంచి ఇప్పుడు పొలం కోతకొచ్చే వరకు చాలా ఎదురు చూశారు. ఎందుకంటే కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తమ ఇచ్చిన హామీలు కూడా ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. అలాగే రైతు బంధు డబ్బులు కూడా చాలా ఆలస్యంగా వేస్తున్నారని చెప్పాలి. ఎందుకంటే రైతు బంధు అందలేక చాలామంది రైతులు కూలీల ఖర్చులు ఎక్కువయ్యి చేతిలో డబ్బులు లేక చాలామంది రైతులు బ్యాంక్ వెళ్ళి లోన్ తీసుకొని ఇప్పుడు పొలం కోతకొచ్చే వరకు ఆ వడ్డీలు కట్టుకుంటూ వస్తున్నారు. ఇది రైతుకి చాలా బాధాకరమైన విషయం అని చెప్పాలి. అలాగే కౌలు చేసే రైతన్నలకు కూడా మీరు చేసే పంట ఆధారంగా రైతు బంధు డబ్బులు వేస్తామని మన మినిస్టర్ తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం అదేంటంటే ఎవరైతే రైతులు బీడు భూములపై రైతు బంధు కోసం ఎదురు చూస్తూ ఉన్నారో వారికి మాత్రం రైతు బంధు డబ్బులు అయితే వేయమంటూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది. అలాగే రైతులకి ఈ 2-3 రోజులలో 20,000 కోట్ల డబ్బులు విడుదల చేస్తున్నామంటూ మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే చెప్పారు. అలాగే చాలా ఆలస్యంగా వేస్తున్నామని రైతులని క్షమాపణ కోరారు. ఇంకొక 2-3 రోజులలో ప్రతి రైతుకి తమ అకౌంట్లో రైతు బంధు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది అంటూ కాంగ్రెస్ ప్రభుత్వం అయితే హామీ అయితే ఇచ్చారు. రైతన్నులు ఒక్కసారి ఈ 2-3 రోజులు మాత్రం మీ మొబైల్లో బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. అలాగే రైతులు ఎవరైతే స్మార్ట్ ఫోన్ యూజ్ చేయని వాళ్ళు ఉన్నారో మీ దగ్గరలో ఉన్న బ్యాంక్ వెళ్ళి మీ అకౌంట్ బ్యాలెన్స్ చెక్ చేసుకోండి. అలాగే రైతన్నలకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఎవరైతే కొత్తగా నా వీడియో చూస్తున్నారో ఒక్కసారి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి.